అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారని? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు వీడియో ఏంటంటే మన మిద్దె తోటలో వంటనైతే చేద్దామనుకుంటున్నాను. అది ఏంటి అంటే ఒక 2 హెల్దీ రెసిపీస్ అయితే చేద్దామనుకుంటున్నాను. ఒకటి వచ్చేసి నల్ల కారము, ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మనకి అన్సీజన్ అయినటువంటి ఉసిరికాయలతో ఉసిరికాయ నిల్వ పచ్చడి. ఈ యొక్క 2 రెసిపీస్ అయితే చేస్తాను. కట్టెల పొయ్యి మీద చేసామంటే దాని యొక్క రుచి అయితే అమృతం లాగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఈ యొక్క కట్టెల పొయ్యి మీద వంటలు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్ది. ఇప్పుడైతే మనము కట్టెల పొయ్యి అయితే ముట్టించుకునే పని చేద్దాము. ఇదిగోండి, ఇప్పుడైతే మనము కట్టెలపై ముట్టించుకుందాము. గాలి బాగా వస్తుంది కదా, దానికోసం నేను ఏం చేశానంటే వెనకాల బెడ్షీట్ అయితే వేసేసుకున్నాను. ఇదిగోండి, నేను అగ్గిపెట్టెలు అన్నీ ఇలా పెట్టేసుకుంటా, ఎంత వాన వచ్చినా తడిచిపోకుండా ఉండడం కోసం అన్నమాట. ఇదిగోండి, బుజ్జి కట్టెలు, కార్డ్బోర్డ్స్ అయితే లోపల పెట్టేసుకున్నాను. దేవుడా కాసేపు గంట సేపు కరుణించింది అనుకో, సూర్యభగవానుడు ఎండ రాకుండా మనకైతే వంట ఈజీగా అయిపోతుంది. ఇదిగోండి, మంటనైతే స్టార్ట్ అయిపోయింది. మనం అలా ఏదైనా క్లాత్స్ కట్టుకున్నప్పుడు కొంచెం వెనకాల కానీ కట్టుకోవాలి. ఒకవేళ గాలి బాగా వచ్చింది అనుకోండి, మన వరకు రాకుండా దానిపైన కూడా వెయిట్ కూడా పెట్టేసుకున్నాను. ఇందులో వస్తుంది. ఇదిగోండి, దీనికోసం నేను ఏమేమి తీసుకొచ్చుకున్నాను ఏంటో చూపిస్తాను. ఇనుప కడాయి అయితే తెచ్చుకున్నాను. ఇనుప కడాయిలో చేసుకుంటే రెసిపీ అయితే చాలా బాగుంటుంది. అందుకోసం అయితే ఇనుప కడాయి తెచ్చాను. దాంతోపాటు ఇదిగో నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు కరివేపాకు తీసుకొచ్చాను అనమాట. చాలా ఫ్రెష్గా ఉంది. ఆ కరివేపాకు చూడగానే నాకు నల్ల కారం చేయాలనిపించింది. లాస్ట్ టైం చేసామనుకున్నాను, అప్పుడు చేయలేదు. అయితే ఈరోజు చేద్దామనుకున్నాను నల్ల కారము. దానికోసం అయితే ఈ యొక్క కరివేపాకు, ఇదిగోండి నువ్వుల నూనె. మనము ఏ పచ్చళ్ళు చేసుకున్నా నువ్వుల నూనెతో చేసే టేస్ట్ చాలా బాగుంటుంది కదా, అది. దానితో పాటు ఇదిగోండి వాటికి కావాల్సినటువంటి మినప్పప్పు అన్నీ బౌల్స్లో తెచ్చుకున్నాను. ఇదిగోండి కందిపప్పు, శనగలు, ఇదిగోండి అవి శనగలు అన్నమాట, పొట్టుతో ఉన్నవి. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి పెసరపప్పు, పొట్టు పెసరపప్పు. తర్వాత ఏ పచ్చడి చేయాలన్నా మనకు కావాల్సిన ప్రతి దాంట్లోకి కలర్ని, మన ఆరోగ్యాన్ని పెంచేటువంటి పసుపు. దాంతోపాటు ఏ పచ్చడి చేయాలన్నా నిల్వ పచ్చడికి కావాల్సినటువంటి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇవి 3 కూడా. దాంతోపాటు నువ్వుల నూనె. తర్వాత మనకి పచ్చడి అంటే కంపల్సరీ ఉండాల్సింది వెల్లుల్లి తెచ్చుకున్నాను. తర్వాత ఉసిరికాయ పచ్చడిలోకి కావాల్సినటువంటి ఉసిరికాయలు తెచ్చుకున్నాను. తర్వాత దేంట్లోకైనా కావాల్సింది కారం తెచ్చేసుకున్నాను. ఇప్పుడైతే మనం ముందుగా చేసుకుందాం. ఒక్కసారి వెనకాలకి బకెట్ సెట్ చేసుకుందాం. గాలి బాగా వస్తే అది ముందరకు వచ్చేస్తుంది. అలా ముందుకు రాకుండా ఉండాలంటే మనం అక్కడ బకెట్ పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ వరకు మనకి ఏది రాదు. ఇదిగోండి, అలా సెట్ చేసుకుందాము. ఇదిగోండి, నేనైతే కడాయి తీసుకొచ్చాను. కడాయి పెట్టేసుకుందాము. బుజ్జి కట్టెలు పెట్టేసుకుందాము. ఆ లోపల మనకు ఫైర్ స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి, బుజ్జి కట్టెలు పెట్టేసి మొత్తం ఫైర్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కడాయి పెట్టుకొని స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, ఇంతకుముందు ముట్టించినాము, మళ్ళీ పోయిందనమాట. అందుకోసమని నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే దాన్ని మళ్ళీ ఒకసారి ముట్టించుకుందాము. కార్డ్బోర్డ్స్ చిన్న కట్టె పుల్లలు కూడా పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కొంచెం అంటుకోవడానికి కొంచెం టైం పడుతుంది, గాలి బాగా వస్తుంది కాబట్టి. ఒక్కసారి పొయ్యి అంటుకుంది అనుకోండి, ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడైతే అంటుకోవడం స్టార్ట్ అయిపోయింది. ఒక్కోసారి అంటే కొంచెం టైం పడుతుంది, కానీ మనము కట్టెల పొయ్యి ఒక్కసారి ముట్టించాము అంటుకుంది అనుకోండి, అప్పుడైతే ఈజీగా అయిపోతుంది అనమాట. అందుకని ఇదిగోండి పెద్ద కట్టె కూడా తెచ్చేసుకున్నాను. అది ఒక్కసారి అంటుకోవడం స్టార్ట్ కాగానే, ఇదిగోండి ఇలా స్టార్ట్ అవ్వగానే మనము దీంట్లో కట్టె పెట్టేసుకున్నాం అనుకోండి, అదే ఫైర్తో పాటు అది కూడా కారడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట ఫైర్.
ఇదిగోండి గాలి మాత్రం మస్తు వస్తుంది. ఇదిగోండి కడాయి అయితే మొన్న ఎప్పుడో తీసుకొచ్చి పెట్టాను చేసుకుందామని. దేనికైనా టైం రావాలి కదా, టైం వస్తే కానీ పని కాదు. ఇంకోండి పెట్టేసుకున్నాను కడాయి. ఓ షిట్, ఎన్ని తెచ్చుకున్నా కానీ ఎండి మిరపకాయలు తెచ్చుకుని మర్చిపోయాను. అంతే, అప్పుడప్పుడు మనం మీద అనుకుంటే మీద మర్చిపోతాం. ఇదిగోండి ఫస్ట్ అయితే ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవి ఉన్నాయి కదా, ఇవైతే వేయించేసుకుందాము. ఇదిగోండి మన గొట్టెం కూడా రెడీగా పెట్టుకున్నాను. కింద ఇనుప గొట్టెం ఉంది, కిందికి వెళ్ళి తెచ్చుకోవాలి. పొద్దున అనుకున్న గొట్టెం ఏదో పెట్టినా దొరకట్లేదు అని నేను అనిపించింది ఆ ఇనుప గొట్టెం. కట్టెల పొయ్యి ఒక్కసారి అంటుకుంది అనుకోండి, మనకైతే చాలా తొందరగా అయిపోతుంది తెలుసా. వంట చేయడం కూడా అంత టైం ఏం పట్టదు. మన గ్యాస్ పొయ్యి మీద కంటే కూడా ఈజీగా అయిపోతుంది కట్టెల పొయ్యి మీద. ఒక అంటుకోవడానికి కొంచెం టైం పడుతుంది అంతే. నేనైతే మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అదే కడాయిలో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని పోపు అయితే వేసుకుందాము. పోపుకు కావాల్సినటువంటి ఆవాలు, జీలకర్ర అయితే తెచ్చుకున్నాను కిందికి వెళ్ళి. అవి కొంచెం చిరపట్లు నానిద్దాము. తాలింపులో మంచిగా వేగుతాయి చూడప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం చెట్టుకెళ్ళి కరివేపాకు తెంపాను, ఇది కూడా వేసిద్దాం. ఈ యొక్క ఎండుమిరపకాయలు కూడా వేసిద్దాం. ఇదిగోండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇప్పుడే కిందికి పోయి మిక్సీ వేసుకొని తీసుకొచ్చాను. బాగుంటుంది అప్పటికప్పుడు మిక్సీ పట్టేసి చట్నీలు అలా వేస్తే. ఆ యొక్క టేస్ట్ వేరుగా ఉంటుంది తెలుసా, మస్తు ఉంటుంది. ఇలా అప్పటికప్పుడు మనము మిక్సీ పట్టేసి చేస్తే. పసుపు ఇంతే, ఇంకా అయిపోయింది పచ్చడి. దీంట్లో మనం రుచికి తగిన కారం వేసుకుందాం. పని అయిపోయింది. ఇంకా కట్టెనైతే బయటకు అనేసి దాన్ని కూడా ఆరిపేసుకోవాలి. లేదంటే ఇప్పుడు గాలి బాగా వస్తుంది కదా, ఎక్కడ చిన్న అగ్గిరవ్వ ఉన్నా కానీ మనకి మళ్ళీ ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని అంతా ఆరిపేసాను. ఇంకొని చూపిస్తాను రండి. అంజీరు ఇంకొక్కటి ఉంది ఫైనల్గా. ఇంకా పక్షి చూడలేదు అనుకుంటాను, ఇంకా పక్షి చూడలేదు. ఇక్కడ చాలా ఉన్నాయి, అన్నీ అయిపోయినాయి. ఇది ఒక్కటి మన వరకు వచ్చింది చూసారా. ఇప్పుడు తెంపుకుందాము. ఇంకా ఫ్రెష్గా వచ్చేటువంటి చూద్దాము. అంజీర్లు ఇదిగోండి, ఇక్కడ కూడా వచ్చేస్తాయి మనకి అంజీర్లు. ఆకులు ఎక్కడైతే కొత్తగా వస్తాయి అక్కడ వస్తాయి ఫ్రెండ్స్, అదొకటి గుర్తుంచుకోండి. ఇదిగోండి ఇక్కడ వస్తాయి చూడండి రెండు. ఇదిగోండి ఈడ కూడా వస్తుంది, ఇదిగోండి ఈడ కూడా వస్తుంది. ఆకు ఏడైతే వస్తుందో ఆకు వెనకాలే కాయలు వస్తుంది. ఇదిగోండి ఈ ఆకు వెనకలోటి ఆ వెనక, ఇదిగోండి ఇట్లా ప్రతి ఆకు వెనకాలే వస్తాయి కాయలు. ఇదిగోండి